ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. మనం ఎప్పుడైతే దేవుని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటామో మనము నూతన సృష్టి అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ మనము దేవుని రక్షణలోకి వచ్చేటువంటి బిడలుగా ఉండాలి. కొంతమంది క్రైస్తవులను చూసుకున్నప్పుడు ముసిలి ప్రాయంలో బాప్తిసం తీసుకుంటున్నారు. మనము దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యవన వయసులో కాడి మోట నరునికి మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోతే, దేవుని రక్షణ లేకుండా చనిపోతే దేవుడి లోకానికి వచ్చింది వ్యర్థం అండి. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలను కడగాలని, ఆయన గాయాలతో మన భౌతికమైన శరీరాన్ని స్వస్థత పరచాలని దేవుడి లోకానికి వచ్చాడు. మనం ఈ లోకంలో దేవుడి మాట వినకుండా బాప్తిస్మం ఇంకా కేర్లెస్ చేస్తూ, ఈ లోకంలో నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఇంకా వయసు రాలేదు అని ఈ లోకంలో మనుషులు అనుకుంటూ ఉన్నారు. మనం ఈ లోకంలో క్రీస్తుని వెంబడించేటువంటి బిడలుగా ఉండాలి. క్రీస్తు ఈ లోకంలో మనము యేసుక్రీస్తు వారి దగ్గర మనం చనిపోయి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి కొంచెం కృపనిస్తూ ఉంటాడు. దేవుడు ఈ లోకానికి ప్రాణం పెట్టి ఎందుకు ఊరకనే వచ్చి పెట్టాడా? కాదు, తన పరిశుద్ధమైన రక్తం మన పాపాలని కడగాలని, ఆయన గాయాలు మన భౌతికమైన శరీరాన్ని స్వస్థత పరచాలని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనము దేవుని నమ్మి విశ్వాసం ఉంచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని నమ్మి మేము బాప్తిస్మం తీసుకునే శక్తిని దయచేయండి. ఈ లోకంలో పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము నూతనం అవుతాయి. కాబట్టి మీరు మా పాప అపరాధ దోషాలు ప్రతి ఒక్కటి మీ పరిశుద్ధమైన రక్తంతో కడగమని, మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మీ ప్రణాళిక చొప్పున మేము బ్రతికేది కాకుండా, మేము పరలోకానికి వచ్చేది కాకుండా అనేక ఆత్మల్ని మేము పరలోకాన్ని తీసుకొని వచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రతి ఒక్క బిడ్డ మాలిన్యపు వస్త్రాలు తీసివేసి మీ పరిశుద్ధమైన మీ ప్రశస్తమైన అమూల్యమైన వస్త్రాలతో అలంకరించమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తలిచురాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.